కమల్ ఆర్ట్స్ బ్యానర్ పైన కమల్ నిర్మాతగా, శివ డైరెక్టర్గా, రామకృష్ణ హీరోగా, అంకిత హీరోయిన్లుగా సినిమా ఉందా లేదా అనే టైటిల్తో చేస్తూ ఉన్నారు. వారికి ముందుగా నా అభినందనలు. సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయాలనే మంచి సదుద్దేశంతోనే చాలామంది ఇండస్ట్రీకి వస్తున్నారు. వాళ్ళు సినిమాలు తీసే వరకు చాలా బ్రహ్మాండంగా అందరూ చేస్తూ ఉన్నారు. కానీ రిలీజ్కు ప్రాబ్లం అవుతూ ఉంది ఇండస్ట్రీలో. నా పేరు కమల్ అండి. ఈ మూవీకి ప్రొడ్యూసర్ని నేనే. జై కమల్ ఆర్ట్స్. మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన దశరథ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, రామకృష్ణ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా పేరు ఉందా లేదా, మా ఈ జోనర్లో వచ్చే ఈ సినిమాకి కంప్లీట్గా ఇది ట్రెండ్ సెట్ చేస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. ఈ సినిమాకి డైరెక్టర్ శివప్రసాద్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. హీరో రామకృష్ణ, హీరోయిన్ అంకిత. టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కుదిరారు. ఈ మంత్ ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్తున్నాం. ఉందా లేదా, నిజంగా అందరూ అడుగుతున్నారు ఉందా లేదా అని. ఖచ్చితంగా మీరు ఈ సినిమాలో ఇంటర్వెల్ టైం కల్లా మీకు ఏం కావాలనేది ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. థియేటర్కి వచ్చిన ప్రతి ఆడియన్కి ప్రామిసింగ్ మూవీ. ఖచ్చితంగా చిన్న సినిమాల్లో ఈ విధంగా చేయొచ్చా అనేది మీకు ఖచ్చితంగా ఇంకో కొత్త వర్షన్ కనిపిస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్లో ఇదొక న్యూ వర్షన్. మేమంతా మెయిన్ థింగ్ స్క్రీన్ ప్లే మీద బేస్ అయ్యి ఈ సబ్జెక్ట్ని తీస్తున్నాం. టెక్నీషియన్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్తో ఉన్నారు. ఇట్స్ ఏ టెక్నికల్ టీమ్ సపోర్ట్ అండి. ఈ టీమ్ సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకి స్పీడ్గా వెళ్ళగలుగుతున్నా. ప్రొడ్యూసర్ కూడా ప్రతిదానికి ఖర్చుకి వెనకాడకుండా ప్రతిదీ ఏదైనా క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళమంటున్నారు తప్ప ఎక్కడ ఇలా కాంప్రమైజ్ అవ్వి ఇలా చేయండి అని మాత్రం ఎక్కడ అనట్లేదు. ఖచ్చితంగా ఇట్స్ ఏ ఆడియన్స్కి మాత్రం ప్రామిసింగ్ మూవీ. ఈ స్టోరీ ఇది కంప్లీట్ విజయవాడ బ్యాక్డ్రాప్లో నడుస్తున్నటువంటి స్టోరీ అండి ఇది. ఓకే, ఖచ్చితంగా మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మూవీ. ఓకే, కెమెరామెన్ వచ్చి ప్రవీణ్ కే బంగారి, నా ఫ్రెండ్. యాక్చువల్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ని. లైక్ మ్యూజిక్ వచ్చేసరికి శ్రీమురళి, విఎఫ్ఎక్స్ వచ్చేసరికి మణికాంత్, మన హీరో వచ్చేసరికి రామకృష్ణ. తిని వైజాగ్లో ఆడిషన్ చేసి మరీ సెలెక్ట్ చేసుకున్నాం. హీరోయిన్ వచ్చేసరికి తను అంకిత, తను కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకప్పుడు. పెర్ఫార్మెన్స్ కంప్లీట్ ఈ అమ్మాయి చుట్టే ఉంటుంది. ఆఫర్ ఇచ్చినందుకు, నన్ను ఆడిషన్స్లో సెలెక్ట్ చేసి నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు శివ గారికి, మా ప్రొడ్యూసర్ గారు కమల్ గారికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటానండి. అండ్ నాకు మా డాడీ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇక్కడి వరకు వచ్చానంటే దానికి రీజన్ మా డాడీయే. మా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందనే అనుకుంటున్నాం. స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది. సార్ చెప్పినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మరీ సూపర్గా ఉంటుంది. పేరు అంకిత. ఈ మూవీలో హీరోయిన్ రోల్, మెయిన్ రోల్. దాన్ని నేను చేయగలనని ట్రస్ట్ చేసి శివ గారు నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ ట్రస్ట్ని ఎక్కడ బ్రేక్ చేయనని ప్రామిస్ చేస్తూ. అండ్ మెయిన్ బేస్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. రెగ్యులర్ రొటీన్ హర్రర్ ఫిలిమ్స్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. అది చూసినప్పుడు డెఫినెట్గా మీకే అనిపిస్తుంది, ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నెక్స్ట్ ఏంటి, ఉందా లేదా, మీలోనే సస్పెన్స్ క్రియేట్ అవుతుంది.